నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను మీనాక్షి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎక్కడ ఏం జరిగినా ప్రజల మనిషిగా గుర్తుండిపోయే వారిలో బండారు దత్తాత్రేయ ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పకళా వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజలే నా ఆత్మకథ అనే పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. బండారు దత్తాత్రేయ అంచెలంచెలుగా ప్రజల అభిమాన నేతగా ఎదుగుతూ హర్యానాకు గవర్నర్ స్థాయికి ఎదిగారన్నారు. రాజకీయాల్లో బండారు దత్తాత్రేయ ప్రస్థానం విభిన్నమైందన్నారు. రాజకీయాలకు అతీతంగా దత్తాత్రేయ అన్ని వర్గాల వారితోనూ సన్నిహితంగా ఎదిగిన నేతగా రాణించిన విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలో ప్రజానాయకులుగా జనార్దన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బొకేలు ఇవ్వవలసిందిగా దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మల్లెతుల్లా ఆశ్రిత గారు, దత్తాత్రేయ గారు వారు రాసినటువంటి పుస్తకం ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారికి బహూకరించడం జరిగింది. ఆశ్రిత గారు మల్లు భట్టు విక్రమార్క గారికి బొకేను అందిస్తున్నారు. బొకేలు ఇవ్వవలసిందిగా దత్తాత్రేయ గారి అంటే వ్యక్తిగతంగా వారితోనున్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు. ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈ రోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది. ఏది ఏమైనా వారి ఆత్మకథను, వారి జీవన శైలిని, విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మేమందరం, నేనైతే మొదటి నుంచి వారిని దగ్గరగా గమనిస్తున్నా. హైదరాబాద్లో పి జనార్దన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు, కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరి జంట నగరాలలో, ఒకరి పి జనార్దన్ రెడ్డి అయితే, రెండు బండారు దత్తాత్రేయ గారు.